ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర గురువుల యొక్క కలయిక జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 21వ తారీఖు వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ధనాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. గురువు సంతానాన్ని, విద్యను, ధనాన్ని, అలానే యశస్సుని ఇచ్చేవాడు, తేజస్సుని ఇచ్చేవాడు. అలానే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా గురువు యొక్క ప్రత్యేకతలు కూడా చాలా బాగా చెప్పబడింది. అయితే గురువు ధనాన్ని, సంతానాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని ఇచ్చేవాడు కూడా గురువు. విద్యాకారకుడు కూడా గురువే. అలాగా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా 26 రోజుల పాటు శుక్రుడు యొక్క గురువు యొక్క కంజంక్షన్ కావటం, మిథున రాశిలో కలయిక వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యంగా శుక్రగ్రహము మృగశిర నక్షత్రం 3వ పాదంలో ప్రవేశంతో మిథున రాశిలో ప్రవేశం జరుగుతుంటుంది. అలానే జూలై 26వ తారీఖున ఉదయం 8:57 శుక్రగ్రహము మిథున రాశిలో సంచారం చేయటం, ఆల్రెడీ ఉన్న గురువు మిథున రాశిలో ఉండటం వల్ల శుక్ర గురువుల యొక్క సంచారం జరుగుతుంది. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే 26 రోజుల పాటు ఉంటుంది. మరి ఆగస్టు 21వ తారీఖు రాత్రి 1:03 వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఉంటుంది. ఈ శుక్రగ్రహం కూడా కళత్రకారకుడు వాస్తవంగా అయితే. అంటే వివాహాన్ని చేసేవాడు ఎవరు అంటే శుక్రగ్రహమే. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది మనం చూసుకోవాలి. ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ఈ ట్రాన్సిట్ సిస్టంలో మరి 26 రోజుల పాటు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. శుక్రుడు గోచారరీత్యా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అలానే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు గోచారరీత్యా కూడా. అలానే ఇక్కడ ఏదైనా సరే గ్రహం మిత్రగ్రహాలు, అలానే శత్రుగ్రహాలు అనేవి ఉంటాయి. ఆ గ్రహాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి. శుక్రగురువుల యొక్క కంజంక్షన్ వల్ల ఏ విధమైన ఫలితాలు జరుగుతాయో చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు గురువుకి సముడవుతాడు, గురువు శుక్రుడికి శత్రుత్వం అవుతాడు. అక్కడ ఈ 2 గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధమైన ఫలితాలను అనుభవిస్తుంటారనేది మనం తప్పకుండా చూసుకుందాం. ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది? చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్, వీనస్ ప్లానెట్, జూపిటర్ ప్లానెట్స్ అనేవి హై ప్లానెట్స్ అంటారు. హై ప్లానెట్స్ అంటే లైఫ్ను లీడ్ చేసే ప్లానెట్స్ ఏమిటంటే శుక్రుడు, గురువు. ఈ హై ప్లానెట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి? మకర రాశి వాళ్ళకి వ్యయాధిపతి అయిన గురువు, తృతీయాధిపతి అయిన గురువు షష్ఠమంలో ఉండటం, మిథున రాశిలో సంచారం చేయటం, అలానే పంచమాధిపతి అయిన శుక్రుడు, అలానే మనకి దశమాధిపతి అయిన శుక్రుడు షష్ఠమ స్థానంలో ఉన్నాడు. మరి ఈ షష్ఠమ స్థానంలో ఉంటే ఏ విధంగా జరగబోతుంది అంటే మొట్టమొదటగా మన శుక్రుడిని ఒక్కసారి వీనస్ ప్లానెట్ ఎలా ఉండబోతుంది అని మనం చూసుకునేటట్లయితే జీవితాన్ని ఎప్పుడు కూడా ఎన్హాన్స్ చేసుకోవాలి, మెరుగుపరుచుకోవాలి. అంటే మెరుగుపరుచుకోవటం అంటే ఏమిటంటే మనలో కొంతమంది పర్సన్స్ ఉంటారు, జీవితంలో చాలామంది కూడా పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. వాళ్ళకి ఒక కళ ఉండదు, ఆర్ట్ అనేది ఉండదు. ఆర్ట్ లేకపోయినా షైన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఆర్ట్ ఉండి కూడా షైన్ కాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంత ఎవరి గొప్పతనం వాళ్ళదే. ఇక్కడ వీనస్ ప్లానెట్ రిప్రజెంటివ్ చేసే ఏమిటి అంటే యాక్చువల్గా లైఫ్ని హ్యాపీగా ఉంచటం, అలానే మ్యారిటల్ స్టేటస్, ఫైనాన్షియల్ పరంగా స్టేటస్, అంటే సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని, అంటే లగ్జరీగా ఎలా బతకటం, లగ్జరీ వాహనాల్లో తిరగటం, ఇలాంటివన్నీ కూడా ఇండికేషన్ చేసేది ఏంటంటే దిస్ ఇస్ వీనస్ ప్లానెట్. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు యాక్చువల్గా. అయితే ఈ ట్రాన్సిట్ సిస్టంలో ఎలాగా ఉండబోతుందని మనం చూసుకునేటట్టయితే మకర రాశి వాళ్ళకి షష్ఠమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. మరి షష్ఠమ స్థానంలో ఎలా ఉంటుంది? కొంత విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి. విరోధము అంటే ఏంటంటే రోధంతో సమానం. విరోధం అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళ యొక్క విషయాలను గౌరవించి
మనం వాళ్ళని అనుసరించి ముందుకు వెళితే విరోధభావాలు కలగవు. వాళ్ళు చెప్పింది ఓకే, ఆల్ రైట్ అని చెప్పారనుకోండి, ఓకే, అతను ఆ వ్యక్తులు మన వైపే ఉంటారు జీవితకాలం. వాడు ఏమన్నా పిచ్చోడు అనుకొని మనల్ని మంచోడు అనుకొని, వాళ్ళు చెప్పిన మాటకి మనం అంటే చాలు. మన తెలివితేటలు మన దగ్గరే ఉంటాయి, ఆ పిచ్చి చేటలు వాడి దగ్గరే ఉంటాయి. మనం మేధావే, వాడు మేధావి కాదనుకోవాలంతే. పోనీ కాసేపు మేధావి అనుకుందాం, ఏముంది, వాడి యొక్క వ్యక్తిత్వం వాడి దగ్గరే ఉంటుంది, మన దగ్గర వ్యక్తిత్వం మన దగ్గరే ఉంటుంది. అలాగ ప్రవర్తన చేయాలి. మన క్యారెక్టర్ని 26 రోజులు అలా మలుచుకోవాలి డైరెక్షన్లో. ఎప్పుడప్పుడు మనం మారిపోతూ ఉండాలి మనుషులం. అందువల్ల మారుతుండాలి, ప్రజలకు అనుగుణంగా జనాలకు అనుగుణంగా మనం కొన్ని మారుతూ ఉండాలి. అలానే శత్రు వృద్ధి కలగటం ఒకటి. అలానే ఆస్తి పంపకాల విషయంలో కోర్టు సమస్యలు వెంటాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు సమస్యలు కానీ లావాదేవీల విషయంలో కూడా ప్రతి వాళ్ళని ఆలోచన చేసి, మనమే తెలుసు మనమే మోనార్కులం అనుకోకుండా ప్రతి వాళ్ళ విషయాలు ఆలోచన చేసి వాళ్ళతోటి కూడా అందరితోటి కూడా అభిప్రాయాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళటం మంచిది. అలానే భార్య పిల్లల వల్ల కూడా మూలకంగా కూడా కొంత వ్యయప్రయాసాలు, వ్యయం అంటే ఖర్చు కావటం. సరే, పిల్లలకు ఖర్చు చేయటం, భార్య ఖర్చు చేయడం తప్పు లేదు. ఎవరికైనా సరే జీతం వచ్చిందంతా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకులో, పోస్ట్ ఆఫీసులో ఎవడు పెట్టాడు, ఎంతో కొంత ఖర్చు కావటం అనేది ఖాయం మనిషికి. అలా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని గురించి ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు. ప్రతి కార్యక్రమాల్లో కూడా కొద్దిగా ఆటంకాలు కలగటం, పెంపుడు జంతువుల వల్ల కూడా కొంత ఇబ్బందులు కలుగుతాయి, అంటే మనసుకు ఆందోళన. అలానే లేడీస్కి వచ్చేటప్పటికల్లా అబ్డామెన్ అంటే ఏదైతే కడుపుకు పొట్టకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు కానీ సంతానపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి షష్టమంలో గురువు ఉండటం వల్ల కూడా ఏదో రకంగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. ఆ డబ్బులు ఖర్చు అవుతుంది, చాలామంది చెబుతుంటారు మాకు వచ్చి, గురువు గారండి, నాయకంటి గారు, మాకేదో డబ్బులు ఖర్చు అవుతుంది, మనం ఖర్చు పెడితే డబ్బులు ఖర్చు అవుతాయి. అంటే నువ్వు అంత తెలియని స్థితిలో ఉన్నావా డబ్బులు ఖర్చు పెట్టడంలో? అంటే నా డబ్బులు నా చేతిలో 10 రూపాయలు ఉంటాయి, ఎలా ఖర్చు అవుతుంది నేను క్యాలిక్యులేషన్ చేసుకొని ఖర్చు చేయాలి చెబుతుంటారు. విచిత్రమైన సమాధానాలు చెబుతుంటారు మా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది. అలా కాదు, డబ్బులు మనం ఖర్చు చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయి, లక్ష్మీదేవి. ఖర్చు లేకపోతే ఖర్చు, మనం దేనికి ఖర్చు చేయాలో ఖర్చు చేయకపోవటం వల్ల మనం టోటల్లీ అట్రఫెయిల్ అవుతున్నాం. చాలామంది కూడా అట్రఫెయిల్ అయ్యేది ఏమిటి అంటే, ఒక మ్యారేజ్ బ్యూరోకి వెళ్తారు, అతను ఒక 5,000 4,000 అడుగుతాడు, అమ్మ 5,000 4,000 వద్దంటాడు, వాడు 50,000 పెట్టి యాపిల్ ఫోన్ అయితే కొంటాడు. అది జీవితమా ఇది జీవితమా అనేది ఆలోచన చేసుకోవాలి. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తాను, స్కానింగ్ ఎంత అంటాడు, అది వద్దులే అనుకుంటాడు, చక్కగా ఐమాక్స్ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటాడు. అది అవసరమా ఇది అవసరమా అనేది, ఏది నెససరీ అనేది ఆ డిఫరెన్స్ తెలుసుకోలేకపోవటం వల్లనే లైఫ్లో పొరపాటు పడుతున్నారు. ఖచ్చితంగా డబ్బుల విషయంలో కూడా, ట్రాన్సాక్షన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు మటుకు అధిక శ్రద్ధతో చదవాలి. అంటే వేరే విషయాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళండి. ఆటంకాలు లేకుండా బాగా 26 రోజుల పాటు నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ ఆ విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగస్తోటి కొలీగ్స్ తోటి కూడా గొడవలు రాకుండా, ఇబ్బందులు రాకుండా కాపాడుకోండి. నేను చెప్పిన రెమెడీస్ చేయండి, మీకు మంచి సుఫలితాలు జరుగుతాయి. శుక్ర గురువుల యొక్క కలయిక వల్ల కొన్ని మంచి చెడు యొక్క ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. శుభ అశుభ మిశ్రమాలు అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఎలాంటి ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకోవాలి అంటే, జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ప్రతి వాళ్ళకు కూడా నెగిటివ్ పాజిటివ్ రెండుగా ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా మనం పాజిటివ్ ఆలోచన చేయకూడదు, నెగిటివ్ని కూడా ఆలోచన చేయాలి. నెగిటివ్ అంటే ఏమిటి అంటే, శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. మన లోపాలని మనం ఖచ్చితంగా మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు బాగుపడినట్టే. అది 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైతే మన లోపం ఉంటుంది, ఉదాహరణకు ఓ రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళని అక్కడ ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు అని ఎవరన్నా చెప్తే ఆ రోడ్డు వైపు కాకుండా వేరే రోడ్డు వైపు మనం వెళ్ళామనుకోండి, వేరే రోడ్ మ్యాప్లో మనం వెళ్తే అప్పుడు మన జీవితం లైఫ్ అనేది మనం లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా ఇక్కడ ఏదైతే మన లైఫ్లో ఎప్పుడైతే మనం చేయాల్సిన విషయాలు ఉంటాయో, ఎక్కడైతే నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో, మైనస్ అనేది ఉంటుందో, ఆ మైనస్ను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది మనకి సాఫల్యత అనేది చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్ర గురువులకి నిజంగా ఏం చేయాలి
అంటే ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేయాలి, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పకుండా గురుగ్రహాన్ని ఆరాధన చేయాలి. గురువుని ఎలా ఆరాధన చేయాలి అంటే, గురువారం రోజున బృహస్పతి గ్రహానికి ప్రదక్షిణ చేసి, మనకు శివాలయ నవగ్రహాలు ఉంటాయి, ప్రదక్షిణ చేసి శనగలు దానం చేయటం చాలా మంచిది. అలానే శనగలు దానం చేయటంతో పాటు చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, ఆ గ్రహం దగ్గర చక్కగా ఒత్తివేసి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల మనకి ధనము లభిస్తుంది. అలానే విద్య యందు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు తప్పకుండా ఈ రెండు కూడా చేయాలి. దాంతోపాటు చక్కగా దీపారాధన చేసేటప్పుడు, అలానే శనగలు దానం చేసేటప్పుడు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చదువుకుంటూ ఇవ్వండి. అలానే శుక్రగ్రహం యొక్క దోషం పోవాలంటే, వివాహం కావట్లేదు, కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడే యాక్చువల్గా. అయితే ఈ శుక్రగ్రహం వల్ల మన వివాహాలు ఆటంకాలు జరగటం, వివాహపరంగా ఇబ్బందులు జరుగుతున్న వ్యక్తులందరూ కూడా తప్పకుండా చేయాల్సింది ఏమిటి అని అంటే, శుక్రగ్రహం యొక్క అనుకూలతకు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, పార్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేయటం శుక్రవారం రోజున. అలానే బొబ్బర్లు అంటే శుక్రుడికి ప్రీతికరమైన బొబ్బర్లు దానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనం శివాలయంలోకి వెళ్ళంగానే శుక్రగ్రహం ఉంటుంది. ఆ శుక్రగ్రహాన్ని ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం. అంటే వివాహాల ఆటంకాలు జరుగుతున్న వాళ్ళు కూడా తప్పకుండా, వీళ్ళు కూడా ముఖ్యంగా అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా సంబంధాలు దొరకట్లేదని చాలామంది కూడా చెబుతున్నారు. అక్కడ అబ్బాయిలు తప్పకుండా మనకు ముఖ్యంగా కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చారు వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. మరి ఈ శుక్రగ్రహానికి గురుగ్రహానికి అందరూ కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతివారం కూడా మనం తిరగటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నియమాలు పాటించండి, మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందరికి కూడా మంచి జరగాలని ఆలోచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.